Hello guys, welcome to another video. Welcome to WWE Monday Night Raw in Telugu. First of all, Seth Rollins, Drew McIntyre, CM Punk వాళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. సమ్మర్ స్లామ్ లో మ్యాచ్ జరగబోతుంది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk. వీళ్ళిద్దరి మధ్యలో రెఫరీగా ఉండబోతున్నాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. అప్పుడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ ఇలా అంటాడు, ఏ బాబు ఇక్కడ కొట్లాడదమ్మా, ముందుంది మ్యాచ్, నేను చెప్పినట్టు వింటే మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ మంచి జరుగుతుంది. నేనే హైకోర్టు జడ్జిని, నేనే లాయర్ని, ఎక్కువ చేసిరనుకో మీ ఇద్దరిది పుచ్చ పగిలిపోతుంది WWE సమ్మర్ స్లామ్ లో అని చెప్తాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. అప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఇలా అంటాడు, అరే CM Punk నక్కి నక్కి నక్కల వెనకాల వచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే ముంగట వచ్చి కొట్టరా, సమ్మర్ స్లామ్ లో నీకైతే పుచ్చ పగిలిపోతుందిరా, నిజంగా చెప్తున్నా. అప్పుడు CM Punk గాడు ఇలా అంటాడు, నేను నీకంటే బలవంతంగా లేను, నేను నీకన్నా పెద్ద బాడీ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్నంత పెద్ద గడ్డపార నా దగ్గర లేదు. సమ్మర్ స్లామ్ మాట వింటేనే నాకు వణుకొచ్చేస్తుందిరా బాబు అని CM Punk అంటాడు. ఆ తర్వాత ఒక మ్యాచ్ ఉంటుంది, డామినిక్ రే మిస్టీరియో వర్సెస్ సెమీ జైన్. వీళ్ళిద్దరి మధ్యలో మండే నైట్ రాలో జేడీ మెక్డానా వచ్చి డామినిక్ రే మిస్టీరియోని సేవ్ చేద్దామని వస్తాడు. అప్పుడే జేడీ మెక్డానాని ఒక స్పియర్ గుద్ది పడేస్తాడు జే ఉసో గాడు. ఆ తర్వాత బ్రాన్ బ్రేకర్ ఒక స్పియర్ ఇవ్వడానికి వస్తాడు, కానీ బ్రాన్ బ్రేకర్ ని చుక్కలు చూపించేస్తాడు సెమీ జైన్. రింగ్ నుండి బయటికి వెళ్ళగొట్టేస్తాడు సెమీ జైన్ బ్రాన్ బ్రేకర్ ని. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో డామినిక్ రే మిస్టీరియోని ఓడించి అతని టైటిల్ ని పైకి ఎత్తుతాడు సెమీ జైన్. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ ఏందో గాని అద్భుతం, మహా అద్భుతంలా బెలూన్స్ కనబడ్డాయి, నిజంగా చాలా అంటే చాలా మంచిగా. అది కూడా సైనా బేజ్లర్ అయితే డేంజర్ గా ఫైట్ చేస్తుంది, ఒక్కొక్క చెయ్యి కొట్టేస్తుంది ఈరోజు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత ఈ బ్లాక్ బెర్రీ ఏదో చూడండి, నాది నాకు అనుకుంటా ముఖం పైన దొంగుతున్నది చూడండి, చాలా డేంజర్గా అది కూడా. ఆ తర్వాత మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్గా సాగుతుంది. నిజంగా ఆరుగురు మధ్యలో అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు ఈ మ్యాచ్, కానీ చాలా అంటే చాలా డేంజరస్గా సాగింది ఈరోజు మండే నైట్ రాలో. ఈ మ్యాచ్ గెలిచింది సేనా బేస్లర్ వాళ్ళే. మ్యాచ్ గెలిచిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ జపానీస్ బ్రాండ్ వాళ్ళు 3 పెద్ద పెద్ద బుగ్గలు వేసుకొని 6 బుగ్గలతోటి చాలా అంటే చాలా డేంజరస్ గా వస్తారు వీళ్ళ మీద ఫైట్ కి. డ్యామేజ్ కంట్రోల్ ఈరోజు మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది ఈరోజు మండే నైట్ రాలో, చాలా అంటే చాలా డేంజరస్ గా ఈరోజు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది, ఫిన్ బ్యాలర్ వర్సెస్ గుంతర్. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరుగుతుంది ఈరోజు మండే నైట్ రాలో. గుంతర్ గాడు సెమీ జైన్ ని లేపి గుద్ది గుద్ది పడేస్తాడు ఈరోజు మండే నైట్ రాలో, చాలా అంటే చాలా డేంజరస్ గా నిజంగా. ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ కడుపు మీదకి దుంకినా కూడా ఫిన్ బ్యాలర్ ది తలకాయ పట్టేస్తాడు. నిజంగా తలకాయ పట్టి ఈ మ్యాచ్ ని గెలిచేదాకా ఆ తలకాయని వదిలిపెట్టాడు. ఈ మ్యాచ్ ని గెలుచుకున్నది కూడా గుంతరే. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత గుంతర్ గాని మీద చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు. డీమియన్ ప్రీస్ట్ గారు గుద్దేస్తాడు. నిజంగా డీమియన్ ప్రీస్ట్ మాత్రం చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు ఈరోజు మండే నైట్ రాలో, చాలా అంటే చాలా డేంజరస్ గా. వీళ్ళిద్దరు ఇక్కడే ఇంత డేంజర్ గా కొట్టుకుంటున్నారు. నిజంగా WWE సమ్మర్ స్లామ్ లో మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం, నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది. ఫైనల్లీ రోమన్ రైన్స్ ది సమ్మర్ స్లామ్ లో ఇలాంటి లుక్ తోని వస్తాడని అప్డేట్ వస్తుంది. రోమన్ రైన్స్ గుండు చేసుకొని వితౌట్ హెయిర్స్ తోని గుండుతోని వస్తున్నాడని అప్డేట్ వచ్చింది WWE లో. మన రోమన్ రైన్స్ టక్లా బాస్ గుండు బాస్ లెక్క వస్తున్నాడు WWE సమ్మర్ స్లామ్ లో. అది నిజమో కాదో ఫేకో నాకు తెలియదు, కానీ న్యూస్ వస్తే వస్తుంది. రోమన్ రైన్స్ వితౌట్ హెయిర్స్ తోని వస్తున్నాడని అప్డేట్ వస్తుంది. ఏం జరుగుతుందో ఏమో తెలియదు, ఇంకా 5 రోజులే కదా, ఏం జరుగుతుందో ఏమో WWE సమ్మర్ స్లామ్ లో చూసేద్దాం. రోమన్ రైన్స్ గుండు బాస్ లెక్క టక్లా బాస్ లెక్క కూడా బాగున్నాడు, కానీ హెయిర్స్ తోని వస్తే చాలా బాగుంటాడు, వితౌట్ హెయిర్ తోని బాగా అనిపేది నిజంగా రోమన్ రైన్స్. ఇప్పుడు నుంచి నా టక్లా బాస్ గుండు బాస్ రోమన్ రైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుండు బాస్ అంటారా బాబు.